ఇస్లాం సమాజంలోని కొన్ని లోటుపాట్లతో కూడినటువంటి ఒక పుస్తకం రాశాడు సాల్మన్ రష్డీ, ద సెటానిక్ వెర్సెస్ అని. దాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు ఆ నిషేధం అనేది శాశ్వత నిషేధాలు ఉండవు, సర్టెన్ టైం వరకు. ఏ కారణం మీద, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం దేని మీద సంపూర్ణ నిషేధం కుదరదు. నిషేధించడం మన దేశంలో భావ ప్రకటన స్వాతంత్ర హక్కుకు విరుద్ధం. అందుకనే ఏం చేస్తారంటే దేన్ని నిషేధించేటప్పుడు తాత్కాలిక భావోద్వేగాల కారణంగా భావోద్వేగాలు తగ్గే వరకు, చల్లారే వరకు అన్నటువంటిది పెడతారు. అది ఇప్పుడు దాని టర్మ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది కాంగ్రెస్ టైంలో పెట్టినటువంటిది ఈ 2024తో పూర్తయిపోయింది. 25 నుంచి దాని మీద నిషేధం ఎత్తేయచ్చు, అంటే మళ్ళీ ఎవరికి వాళ్ళు అమ్ముకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అక్కడ క్లియరెన్స్ ఇచ్చేస్తుంది అంటూ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే సెటానిక్ ఇప్పటికే సాల్మన్ రష్డీని చంపబోయారు కూడా, అమెరికాలో అతని మీద దాడి కూడా చేసినటువంటి సందర్భం. చావుబతుకుల మధ్యన ఉన్నాడు. ఈ రోజు వరకు అతను ఎక్కడున్నాడో తెలియకుండా అమెరికా అనౌన్స్ చేస్తుంది. అతనికి ఓన్లీ ఏమి మెదడు కూడా పనిచేయట్లేదు, కేవలం బతికిస్తున్నారు వీళ్ళు అన్నటువంటిది కూడా. ఆ దాడి తర్వాత ఇంతవరకు సాల్మన్ రష్డీ బయటకు కనిపించలేదు. ఇప్పుడు ఆ సాల్మన్ రష్డీకి సంబంధించినటువంటి సెటానిక్ వెర్సెస్ కనుక రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ మౌలానా యాసుబ్ అబ్బాస్ సీరియస్ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ కాదు, ఎవరొచ్చినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని.